Hi students, welcome to the channel. Andhra and Telangana Polyset Coaching, Chapter 10 Mensuration, Part 3 ఇది. సో ప్రీవియస్ పార్ట్ 1 లో మనము క్యూబ్ అండ్ క్యూబాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసాం. పార్ట్ 2 లో కోన్ అండ్ సిలిండర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసాం. అండ్ నౌ ఇన్ పార్ట్ 3 మనము సాలిడ్ షేప్స్ అయిన స్పియర్ అండ్ హెమిస్పియర్ గురించి చూడబోతున్నాము. ఫస్ట్ మనము స్పియర్ గురించి చూసేటట్టయితే స్పియర్ అనేది మనకు ఎటు సైడ్ నుంచి చూసినా కూడా మనకు కర్వ్డ్ షేప్ లో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనము కార్క్ బాల్, క్రికెట్ కార్క్ బాల్ చెప్పుకోవచ్చు. దాని లోపల మొత్తం కూడా ఫిల్ అయిపోయి ఉంటుంది. అండ్ బేరింగ్స్ లో మనకు చిన్న చిన్న బాల్స్ ఉంటాయి, ఐరన్ బాల్స్ ఉంటాయి. ఓకే, సో స్మాల్ ఐరన్ బాల్స్ ఉంటాయి అనమాట, కంప్లీట్లీ ఫిల్డ్ సాలిడ్ బాల్స్. అవి కూడా వీటికి ఎగ్జాంపుల్ గా, స్పియర్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అండ్ మార్బుల్స్, ఓకే, సో గోళీలు అనమాట. ఓకే, ఈ మార్బుల్స్ కూడా మనము ఈ స్పియర్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు, సాలిడ్ స్పియర్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు స్పియర్స్ కి. సో స్పియర్ మనకు సో ఎటు చూసినా కర్వ్డ్ షేప్ ఉంటుంది. ఓకే, సో ఫ్రమ్ ద సెంటర్ ఫిక్స్డ్ రేడియస్ తో ఉంటుంది అనమాట. ఓకే, సో దీనికి మనము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా చూస్తే 4πr². ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా మనకు 4πr² ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియాకి రెండు కూడా ఒకటే ఫార్ములా ఇక్కడ మనకు. సో కంప్లీట్ కర్వ్డ్ షేప్ కాబట్టి ఇక్కడ మనకు వేరే సర్ఫేసెస్ ఉండడము అండ్ వాటిని ఇంక్లూడ్ చేసుకోవడం టోటల్ సర్ఫేస్ ఏరియాలో అలా ఏం లేదు. సో టోటల్ ఉన్నది మనకు కంప్లీట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే కాబట్టి సో ఏదైతే మనకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఉందో అదే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కి వచ్చామంటే మనకు ఫార్ములా 4/3πr³. Question number 1. The surface area of sphere of radius 7 centimeters is. So surface area of sphere of radius 7 centimeters. 7 centimeters radius ఉన్న sphere కి మనం surface area కనుక్కోవాలి. ఇక్కడ surface area సో total surface area గా తీసుకుందాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే పర్టికులర్ గా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని మెన్షన్ చేస్తారు. జస్ట్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు కాబట్టి మనం టోటల్ సర్ఫేస్ ఏరియా కన్సిడర్ చేసుకుంటే మనకు స్పియర్ కి ఫార్ములా ఏంటంటే 4πr². సో స్పియర్ లో మనకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియాకి రెండు ఒకటే ఫార్ములా 4πr². సో ఇక్కడ రేడియస్ మనకు 7 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో 4 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r² అంటే 7², 7 ఇంటూ 7. సో 7 1s are 7 1s are that equal to 4 2s are 8 and 4 2s are 8. 88 into 7, 7 8s are 56, 7 8s are 56 plus 1, sorry, 56 plus 5, 61. ఓకే, 616 సర్ఫేస్ ఏరియా కాబట్టి మనకు ఇచ్చిన సెంటీమీటర్స్ లో ఉంది, సెంటీమీటర్ స్క్వేర్ లోకి వస్తుంది. 616 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 2. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 21 సెంటీమీటర్స్ ఈజ్. సో మనకు రేడియస్ ఇచ్చారు 21 సెంటీమీటర్స్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వి నో దట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటంటే 4/3πr³. ఓకే, సో ఆర్ వాల్యూ మనకు 21 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 4/3 ఇంటూ సో పై 22/7 ఇంటూ r³ అంటే 3 టైమ్స్ తీసుకోవాలి. 21 ని మనం 21³ వస్తుంది. ఓకే, 21 ఇంటూ 21 ఇంటూ 21. సో 7 1s are 7 3s are 3 1s are 3 1s are that equal to 4 2s are 8 and 4 2s are 8. 88 into 21 into 21. సో ఈ మొత్తం 88 into 21 into 21 ని మల్టిప్లై చేస్తే మనకు 38,808 అనేది ఆన్సర్ గా వస్తుంది. సో మనకు సెంటీమీటర్స్ లో ఇచ్చారు కాబట్టి రేడియస్ వాల్యూమ్ ఇక్కడ మనకు సెంటీమీటర్ క్యూబ్ లో వస్తుంది. ఓకే, 38,808 సెంటీమీటర్ క్యూబ్, ఆప్షన్ నంబర్ 1. Question number 3. If the ratio of radii of two spheres is 2:5, then their ratio of surface areas is. So two spheres radii అనేది మనకు 2:5 రేషియోలో ఉంటే వాటి సర్ఫేస్ ఏరియాస్ అనేవి ఏ రేషియోలో ఉంటాయనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా తెలుసు. మనకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి టోటల్ సర్ఫేస్ ఏరియా రెండింటికి ఒకే ఫార్ములా 4πr². ఓకే, సో ఇక్కడ ఏమంటే రేడియస్ అనేది మనకు రెండు కూడా మనకు 2 స్పియర్స్ యొక్క రేడియస్ 2:5 రేషియోలో ఉంటే సో 2 స్పియర్స్ రేషియోని మనం ఈ విధంగా తీసుకుందాం. 4π
సో ఫస్ట్ స్పియర్ యొక్క రేడియస్ 2 టైమ్స్ ఉంటుంది సెకండ్ స్పియర్. అంటే మనకు ఓవరాల్ గా రెండు స్పియర్స్ రేడియస్ అనేది ఏ రేషియోలో అంటే 2:5 కాబట్టి ఒక స్పియర్ రేడియస్ ని మనం 2 టైమ్స్ చేసుకుందాం, 2r హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకో స్పియర్ రేడియస్ ని 5 టైమ్స్ చేసుకుందాం, 5r హోల్ స్క్వేర్. ఇక్కడ మనకు 4π. సో స్క్వేర్ అనేది ఇక్కడ 2 and r రెండింటికి అప్లై అవుతుంది. 2 స్క్వేర్ 4 ఇంటూ r స్క్వేర్. సో డివైడెడ్ బై 4π, ఇక్కడ స్క్వేర్ 5 and r రెండింటికి అప్లై అవుతుంది. 5 స్క్వేర్ 25 ఇంటూ r స్క్వేర్. సో మనకు ఇక్కడ 4 బయటకు తీసేస్తే 4πr స్క్వేర్ ఉంటుంది. సో డినామినేటర్ లో 25 ని మనము సపరేట్ చేసుకుంటే 4πr స్క్వేర్. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 స్పియర్స్ అనేవి మనకు ఇక్కడ ఏ రేషియోలో వచ్చాయి, మనకు 4:25 రేషియోలో వచ్చింది. 2 స్పియర్స్ యొక్క రేడియా అనేది మనకు 2:5 రేషియోలో తీసుకుంటే మనకు వాటి సర్ఫేస్ ఏరియాస్ అనేది మనకు 4:25 అనే రేషియోలో వచ్చింది. ఓకే, ఆప్షన్ నంబర్ 3. క్వశ్చన్ నంబర్ 4. The number of balls each of radius 2 centimeters that can be made from a solid sphere of radius 10 centimeters is. సో మనకి ఇక్కడ చిన్న చిన్న బాల్స్ చాలా ఉంటాయి. అవి మనకు ఈచ్ రేడియస్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ ఫ్రమ్ దట్ క్యాన్ బి మేడ్ ఫ్రమ్ ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్స్. ఒక పెద్ద సాలిడ్ స్పియర్ సో విత్ రేడియస్ 10 సెంటీమీటర్స్ ఉందమ్మా. సో అందులో నుంచి మనము చాలా చిన్న చిన్న బాల్స్ అనేవి చేయాలి. వాటి రేడియస్ వచ్చేసి మనకు 2 సెంటీమీటర్స్ ఉంది. ఆ నంబర్ ఆఫ్ బాల్స్ అని మనం ఎన్ని చేయగలం, ఆ టోటల్ పెద్ద సాలిడ్ స్పియర్ లో నుంచి ఈ చిన్న చిన్న స్మాల్ బాల్స్ అనేవి మనము ఎన్ని నంబర్ ఆఫ్ బాల్స్ చేయగలం అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో వి నో ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ మనకు 4/3 ఇంటూ πr³ అని తెలుసు మనకు వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఓకే, సో ఇక్కడ మనకు స్మాల్ బాల్స్ కి రేడియస్ ఇచ్చారు అండ్ లార్జర్ స్పియర్ కి కూడా రేడియస్ ఇవ్వడం జరిగింది. వాల్యూమ్ ఆఫ్ లార్జర్ స్పియర్ ఈక్వల్ టు 4/3 ఇంటూ π ఇంటూ r³. మనకు లార్జర్ స్పియర్ కి రేడియస్ అనేది 10 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో 10³ గా రాసుకుంటాము. ఓకేనా, సో vs, సో v ఆఫ్ లార్జర్ స్పియర్ సాలిడ్ స్పియర్ ఈక్వల్ టు 4/3 ఇంటూ π ఇంటూ 10³ అంటే 3 times 10 ని రాసుకోవాలి మనం, 10 ఇంటూ 10 ఇంటూ 10. ఓకే, సో నెక్స్ట్ సో స్మాల్ బాల్స్ యొక్క ఈచ్ రేడియస్ అనేది 2 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈచ్ బాల్ వాల్యూమ్ ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ఈచ్ బాల్ ఏమవుతుంది అంటే సేమ్ స్పియర్ లాగే ఉంటుంది కాబట్టి అది కూడా మనకు ఇదే ఫార్ములాలో 4/3 πr³ లో r ఇక్కడ మనం 2 తీసుకోవాలి, 2³ తీసుకుంటాము. సో వాల్యూమ్ ఆఫ్ ఈచ్ బాల్ ఈక్వల్ టు 4/3 ఇంటూ π ఇంటూ సో 2³ ని మనం 3 times రాసుకోవాలి, 2 ఇంటూ 2 ఇంటూ 2. సో ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ బాల్స్ అనేది కావాలి. నంబర్ ఆఫ్ బాల్స్ ఈక్వల్ టు సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్, పెద్ద స్పియర్ లో నుంచి స్మాల్ బాల్స్ చేస్తాం కాబట్టి ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ బాల్. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ఈచ్ బాల్ చేసామంటే వాల్యూమ్ ఆఫ్ లేదా 1 బాల్ అనుకుంటాము, ఈచ్ బాల్ లేదా 1 బాల్. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ మనకున్నది 4/3 ఇంటూ π ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ బాల్ మనకు 4/3 ఇంటూ π ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 4/3 π క్యాన్సిల్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ 2 1s are 2 5s are 2 1s are 2 5s are 2 1s are 2 5s are that equal to 5 5s are 25, 25 5s are 125. ఓకే, సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఒక స్పియర్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్స్ నుంచి మనము స్పియర్స్ ఆఫ్ రేడియస్ 2 సెంటీమీటర్స్ గల బాల్స్ అనేవి మనం ఎన్ని చేసుకోవచ్చు అంటే 125 బాల్స్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నంబర్ 5. డయామీటర్ ఈక్వల్ టు 63 సెంటీమీటర్స్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇన్ మీటర్ క్యూబ్ ఈజ్. సో ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, మనకు డయామీటర్ అనేది 63 సెంటీమీటర్స్ లో ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మనల్ని అడిగేది ఏంటి, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇన్ మీటర్ క్యూబ్ లో ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్ గా ఈ వాల్యూ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తే మనకు సెంటీమీటర్ క్యూబ్ లో వస్తుంది, కానీ మనకు అడిగిన వాల్యూ అనేది వాల్యూమ్ ఆఫ్ స్పియర్ మీటర్ క్యూబ్ లో కావాలి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ సెంటీమీటర్ టు లాస్ట్ మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత యూనిట్ కన్వర్షన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి ఇచ్చింది డయామీటర్ ఈక్వల్ టు 63 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకే, దీన్ని డైరెక్ట్ గా మీటర్స్ లో కన్వర్ట్ చేసి క్యాల్కులేట్ అన్నా చేయొచ్చు,
ఓకే, సో కొంచెం మనకు డెసిమల్ లో వస్తుంది కాబట్టి, సో అలా వద్దు అనుకుంటే డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి వి నో దట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్. ఓకే, సో 4/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ క్యూబ్ అంటే మనకు 63. డయామీటర్ అనేది 63 ఇచ్చారు. ఇక్కడ మనకు కావాల్సింది రేడియస్. సో రేడియస్ అనేది మనకు డయామీటర్ లో హాఫ్ ఉంటుంది. ఆర్ ఈక్వల్ టు d/2 దట్ ఈక్వల్ టు 63/2. ఓకే, సో ఆర్ ప్లస్ లో మనం 63/2 వేసుకోవాలి. సో ఇక్కడ ఆర్ క్యూబ్ కాబట్టి 63/2 ని మనము 3 టైమ్స్ రాసుకోవచ్చు. 63/2 ఇంటూ 63/2 ఇంటూ 63/2. నెక్స్ట్ 7 1s are 7 9s are 3 1s are 3 3s are 2 1s are 2 2s are అగైన్ 2 1s are 2 1s are. ఇంకా ఫైనల్ గా మనకు మిగిలింది డినామినేటర్ లో అయితే ఏం లేదు, ఇక్కడ ఒక 2 ఉంది. ఓకే, సో 2 1s are 2 11s are. ఓకే, సో నెక్స్ట్ 11 ఇంటూ 3 ఇంటూ 63 ఇంటూ 63. సో డినామినేటర్ లో అయితే ఏం మిగలేదు, ఇంకా న్యూమరేటర్ పార్ట్ మొత్తం రాసుకున్నాము. 11 3 63 63 అన్ని కూడా ప్రోడక్ట్ లో ఉన్నాయి. సో ఈ వాల్యూస్ అన్నిటిని మనము మల్టిప్లై చేస్తే మనకు 130,977. సో ఈ వాల్యూ వస్తుందమ్మా. ఈ వాల్యూ అనేది మనకు సెంటీమీటర్స్ లో తీసుకున్నాం కాబట్టి మనకు ఇది సెంటీమీటర్ క్యూబ్ లో వస్తుంది వాల్యూమ్ అనేది. మనం ఏం చేయాలి, సెంటీమీటర్ క్యూబ్ నుంచి మీటర్ క్యూబ్ లోకి మార్చాలి. సో యూనిట్ కన్వర్షన్ చూస్తే మనకు 1 మీటర్ వచ్చేసి మనకు సెంటీమీటర్స్ లో 100 సెంటీమీటర్స్. అదే 1 సెంటీమీటర్ కావాలంటే మనకు ఈ 100 ఇటు పక్క పంపించామంటే 1/100 మీటర్స్ అవుతుంది. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1/100 మీటర్స్. ఇక్కడ మనం ఏం చేయాలి, సెంటీమీటర్ క్యూబ్ ని మీటర్ క్యూబ్ లోకి మార్చాలి. 130,977. ఓకే, సో ఇంటూ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1/100 మీటర్. సో అదే 1 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1/100 మీటర్ హోల్ క్యూబ్. ఓకే, సో 130,977 డివైడెడ్ బై, సో ఇక్కడ మనకు క్యూబ్ అనేది 1/100 కి అప్లై అవుతుంది, మీటర్ కూడా అప్లై అవుతుంది. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 క్యూబ్ బై 100 క్యూబ్ మీటర్ క్యూబ్. సో క్యూబ్ అనేది 100 అండ్ మీటర్ మొత్తానికి అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో 1 క్యూబ్ అంటే మనకు 1 వస్తుంది వాల్యూ. 130,977 బై 100 క్యూబ్ అంటే మనకు సో మనకు 6 జీరోస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో 100 లో మనకు 2 జీరోస్ ఉన్నాయి. 100 హోల్ క్యూబ్ అంటే మనకు 6 జీరోస్, మొత్తం టోటల్ గా 6 జీరోస్ మీటర్ క్యూబ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు డినామినేటర్ లో 1 తర్వాత 6 జీరోస్ ఉన్నాయి కాబట్టి దీన్ని డెసిమల్ లో కన్వర్ట్ చేసుకుంటే 6 డిజిట్స్ ముందర మనం పాయింట్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో న్యూమరేటర్ లో మనకు ఉన్నది టోటల్ గా 6 డిజిట్స్ ఉన్నాయి. సో వీటన్నిటి ముందు మనం పాయింట్ ప్లేస్ చేస్తే మనకు 0.130977 మీటర్ క్యూబ్ వస్తుంది మనకు వాల్యూ అనేది. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ స్పియర్, సో మనకు కావాల్సింది ఇన్ మీటర్ క్యూబ్ ఇస్ 0.130977. ఆప్షన్ నంబర్ 1. Question number 6. If the radius of sphere is tripled, then its volume becomes. So volume of sphere formula మనకు తెలుసు 4/3 pi r cube. రేడియస్ అనేది మనకు ట్రిపుల్ అయిందంటే అంటే 3 టైమ్స్ అయితే దాని వాల్యూమ్ అనేది ఎన్ని టైమ్స్ మనకు ఇంక్రీజ్ అవుతుందని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో 4/3 పై ఇంటూ ఆర్ ప్లస్ లో మనం ట్రిపుల్ రేడియస్ తీసుకోవాలి. 3r హోల్ క్యూబ్ తీసుకుందాము. 4/3 పై ఇంటూ ఇక్కడ క్యూబ్ రెండింటికి అప్లై అవుతుంది. 3 క్యూబ్ ఆర్ క్యూబ్. 4/3 పై ఇంటూ 3 క్యూబ్ వాల్యూ 27 అనమాట. 27 ఇంటూ ఆర్ క్యూబ్. నెక్స్ట్ 4/3 పై ఆర్ క్యూబ్ మొత్తం ఇంటూ 27. ఈ 27 ని మనము సపరేట్ గా తీసుకో, అన్ని ప్రోడక్ట్ లోనే ఉంది. సో 27 ని సపరేట్ గా రాసుకొని 4/3 పై ఆర్ క్యూబ్ సపరేట్ గా రాసుకుందాము. సో ఈ 4/3 పై ఆర్ క్యూబ్ అనేది మనకు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ని మనకు ఇండికేట్ చేస్తుంది. సో ఇది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది, మనకు 27 టైమ్స్ అయింది. సో ఎప్పుడు మనము వాల్యూమ్ ఆఫ్ స్పియర్ లో రేడియస్ అనేది ట్రిపుల్ అయితే, ఓకే, సో అప్పుడు మనకు ఆ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అనేది మనకు 27 టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ నంబర్ 1. నెక్స్ట్ హెమిస్పియర్. హెమిస్పియర్ అనేది మనకు ఈ సాలిడ్ హెమిస్పియర్ అనేది మనకు సాలిడ్ స్పియర్ ని ఎగ్జాక్ట్ గా హాఫ్ కట్ చేస్తే ఓకే మనకు 2 ఈక్వల్ హాఫ్స్ అనేది వస్తాయి అనమాట. అందులో ఈచ్ పార్ట్ ని మనము హెమిస్పియర్ అంటాము. ఓకే, సో సాలిడ్ స్పియర్ ని టోటల్ సాలిడ్ స్పియర్ ని మనము ఎగ్జాక్ట్ హాఫ్ గా కట్ చేస్తే మనకు 2 పార్ట్స్ అనేవి వస్తాయి.
ఓకే, సో ఆ టూ పార్ట్స్, ఆ టూ సాలిడ్ పార్ట్స్ ని మనము హాఫ్ పార్ట్స్ ని, ఈచ్ పార్ట్ ని మనము హెమిస్పియర్ గా చెప్తాము. ఓకే, సో ఎలా అయితే సర్కిల్ లో మనము సర్కిల్ ని కట్ చేస్తే సో టూ పార్ట్స్ ని సెమీ సర్కిల్ అంటాం, అలాగే స్పియర్ లో మనకు హాఫ్ పార్ట్ అనేది హెమిస్పియర్ గా తీసుకుంటాము. సో సెంటర్ రీజియన్ నుంచి మనకు ఇక్కడ బౌండరీ, అవుటర్ బౌండరీ వరకు ఉన్నది సో రేడియస్ గా తీసుకుంటాం మనము. సో ఇందులో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియాకి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మనకు ఈ ఓన్లీ కర్వ్డ్ పార్ట్, ఈ కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా కావాలంటే మనకు ఫార్ములా 2πr². నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా మనకు 3πr² ఉంది. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కునేటప్పుడు ఏమవుతుందంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాతో పాటుగా బేస్ అనేది మనకి ఇక్కడ సర్కిల్ ఫార్మ్ లో ఉంది. ఓకేనా, సో ఈ బేస్ సర్కిల్ ఏరియా ఏమవుతుందంటే πr² అవుతుంది. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకు 2πr² ఉంది. ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే 2πr² ప్లస్ πr², ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది 3πr². ఓకే, సో అలాగా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కావాలి అనుకుంటే సో ఫార్ములా 3πr². నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ కి ఫార్ములా ఏంటంటే 2/3πr³. ఓకే, సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్, ఈ త్రీ ఫార్ములాస్ పైన మనము ఈ హెమిస్పియర్ లో ప్రాబ్లమ్స్ చూస్తాము. ఆర్ అంటే ఇక్కడ రేడియస్, సో పై వాల్యూ డిఫాల్ట్ గా మనము సో మాక్సిమం సింపుల్ క్యాల్కులేషన్ ఉండడం కోసం అప్రాక్సిమేట్ వాల్యూ, ఫ్రాక్షనల్ వాల్యూ 22/7 ని తీసుకుంటాం ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా. క్వశ్చన్ నంబర్ 1, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 7 సెంటీమీటర్స్. సో హెమిస్పియర్ కి రేడియస్ 7 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కనుక్కోవాలి. సిఎస్ఈ ఆఫ్ హెమిస్పియర్ కి ఫార్ములా ఏంటంటే 2πr² అనమాట. ఓకే, సో 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r² రేడియస్ వాల్యూ 7 ఇచ్చారు కాబట్టి 7² అంటే 7 ఇంటూ 7. సో 7 1s are 7 1s are. సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 22 44 ఇంటూ 7, 44 ఇంటూ 7, 7 4s are 28, 7 4s are 28 plus 2 30, 308 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ నంబర్ 1. Question number 2, total surface area of hemisphere of radius 14 centimeters. So radius మనకి ఇక్కడ 14 centimeters ఇవ్వడం జరిగింది. Total surface area of hemisphere find out చేయాలి. TSE of hemisphere కి ఫార్ములా మనకు 3πr² అనమాట. సో దట్ ఈక్వల్ టు 3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ మనకున్న r వాల్యూ 14, r² అంటే 14², 14 ఇంటూ 14, 7 1s are 7 2s are. ఓకే, సో 22 into 3 66 into 14 2s are 28, 66 into 28 వాల్యూ మనకు 1848 వస్తుంది. ఓకే, 1848. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ లోకి తీసుకుంటాము. 1848 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ నంబర్ 3. క్వశ్చన్ నంబర్ 3, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 21 సెంటీమీటర్స్ ఇస్. సో రేడియస్ వాల్యూ 21 సెంటీమీటర్స్ ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా 2/3πr³. ఓకే, సో 2/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r రేడియస్ వాల్యూ 21 ఇచ్చారు. r³ అంటే 21 హోల్ క్యూబ్. సో 21 ని మనం 3 టైమ్స్ రాసుకోవాలి. 21 ఇంటూ 21 ఇంటూ 21, 7 1s are 7 3s are, 3 1s are 3 1s are. సో 2 ఇంటూ 22 44 ఇంటూ 21 ఇంటూ 21, ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ 19404. ఓకే, వాల్యూమ్ కాబట్టి మనకు సెంటీమీటర్ క్యూబ్ లోకి తీసుకోవాలి. ఓకే, సో 19404 సెంటీమీటర్ క్యూబ్. ఆప్షన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 4, if the radius of hemisphere is doubled, then its TSA becomes, total surface area becomes. So we know the total surface area of hemisphere is 3πr². ఇందులో రేడియస్ అనేది డబుల్ చేస్తే, రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ ఇస్ డబుల్ చేస్తే అంటే 2r గా తీసుకుంటే సో టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఎన్ని టైమ్స్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 ఇంటూ పై ఇంటూ రేడియస్ ని మనం డబుల్ చేస్తున్నాం. 2r హోల్ స్క్వేర్ 3π 2r హోల్ స్క్వేర్, స్క్వేర్ రెండింటికి 2 and r రెండింటికి అప్లై అయితే 2 స్క్వేర్ 4, నెక్స్ట్ r², 4 అనేది సపరేట్ గా రాసుకుందాం. 4 ఇంటూ 3πr², 3πr² అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్.
సో రేడియస్ ని డబుల్ చేస్తే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అనేది ఎన్ని టైమ్స్ అయింది మనకు 4 టైమ్స్ అయింది. ఓకే, ఆప్షన్ నంబర్ 2. క్వశ్చన్ నంబర్ 5. CSA of hemisphere is 308 meter square. Its diameter equal to. సో మనకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అనేది ఇవ్వడం జరిగింది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఇస్ 308 మీటర్ స్క్వేర్. సో డయామీటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా 2πr² ఈక్వల్ టు 308. సో ఇందులో మనకు ఇక్కడ యాక్చువల్గా డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్గా మనం డయామీటర్ ఫైండ్ అవుట్ చేయలేము. రేడియస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వచ్చిన రేడియస్ వాల్యూని డబుల్ చేసుకోవాలి డయామీటర్ కావాలంటే. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందులో నుంచి రేడియస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుందాము. సో 2 × 22/7 × r² ఈక్వల్ టు 308. r² ఈక్వల్ టు 308 × 22/7 నాట్ వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. 7/22 × 2 అనేది ట్రాన్స్పోజ్ చేసుకుంటే 2/1 గా ఉంటుంది, 1/2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి 11 టేబుల్లో 11 2s are 22, ఇక్కడ కూడా 11 2s are 22. 30లో 22 పోతే 8 మిగులుతుంది. 8 8 88, 11 8s are 88. ఓకే, నెక్స్ట్ సో 2 1s are 2, 14s are 2 1s are 4s are. నెక్స్ట్ 2 1s are 2, 7s are. r² ఈక్వల్ టు 7 × 7. 7 × 7 ని మనము 7² గా రాసుకోవచ్చు. సో పవర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేసెస్ ని ఈక్వేట్ చేసుకోవచ్చు. r ఈక్వల్ టు 7. సో రేడియస్ ఈక్వల్ టు మనకు 7 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, డయామీటర్ కావాలి. డయామీటర్ ఇస్ 2r, దట్ ఈక్వల్ టు 2 × 7 ఈక్వల్ టు 14 meters. ఓకే, సో 14 meters. రిక్వైర్డ్ డయామీటర్ హియర్ ఇస్ 14 meters. ఆప్షన్ నంబర్ 2.